ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అది ఇప్పుడు ఆయన అవేమి ఎక్స్పెక్ట్ చేయడు అసలు అస్సలు ఆయన పని మీదనే నాకు పలానా క్యారెక్టర్కి శేఖర్ కావాలన్నా లేదంటే ఇంకొకరు కావాలన్నా ఇప్పుడు మన అజయ్ కావాలన్నా సుప్రీత్ కావాలన్నా ఎంతమందికి ఆయన లైఫ్ ఇచ్చాడు, ఎంతమంది ఈరోజు మనం ఆ స్ట్రేచర్లో ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఆ క్యారెక్టర్ సూట్ అయితేనే పిలుస్తారు, లేదంటే అది తిరిగినా మీరు పిలవరు. ఏనైనా నన్నే అనేటోళ్ళు చాలా. నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా కలుస్తాను, ఎందుకు వచ్చాము, ఏం లేదు ఇటు నుంచి వెళ్తున్నా ఊరికి వచ్చినాను, ఊరికే నా దగ్గరికి ఎందుకు వచ్చినా, అదేంది వెళ్ళే నేను ఎట్లా ఇస్తా కదా, వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే అదని కలువు వాళ్ళు ఏమని ఇస్తారు అంటే నాకు మొహమాటం సార్. నేను ఏం మొహమాటం ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏం మొహమాటము తిట్టేవాళ్ళని. ఓకే, ఆయన లాంటి డైరెక్టర్ నీకు మళ్ళీ చూసారా సార్ అసలు ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అలాంటి మనిషిని నేను అంటే ఆ భగవంతుడు వీడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ వీడు మొహమాటం, వీడు ఏమి వేషాలు సంపాదించలేడు, వీడి పర్సనాలిటీ అదంతా. అప్పుడు ఇప్పుడేదో గడ్డం జ్వర ఇదే అప్పుడు ఇట్టండి ఎంత 58 కేజీలు ఉంటాయి. అప్పట్లో ఆయన పాపము సపోర్ట్ చేశాడు. ఏమనుకోలేదు, నేనేం మస్క కొట్టి మాట్లాడేది లేదు, ఏం లేదు. ఆయనకి ఎందుకో నచ్చింది, అరే దీంట్లో పెడదాము పాపము. ఆయనే పాపం పిలిచి ప్రతిసారి శేఖర్ ఈ వేషం చేస్తా, సరే ఎందుకు చేయండి సరే. నేను ఆయన గురించి అంటే నా పాలిట నిజంగా ఆయన దేవుడు పంపించిన మనిషి. మీరు ఆయనకి లక్కిచ్చామేమో సార్, అంటే ఏదైనా లక్కిచ్చామేముంది, కష్టపడేటోళ్ళకి లక్కిచ్చామేంది. ఆయన కష్టం అది, లక్కిచ్చామా అట్లాంటిది ఏం లేదు. ఇంకా నా మీద ఏదో జాలిపడి ఆయన ఇస్తాడు అప్పుడప్పుడు పిలిచి మరి. జాలిపడా సార్? నేను నిజంగానే నేను ఉండాలి కదా, నా దాంట్లో ఉండాలి మనం, నేను అదే దానికి ఇస్తారేమో మళ్ళీ, అంటే నన్ను ప్రొజెక్ట్ చేయాలి, నన్ను చూపెట్టాలి మళ్ళీ ఆడియన్స్కి అనే ఫీల్ ఆయనలో ఉంటుంది కాబట్టి ఇస్తారు. మొహమాటం వల్ల మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ వదులుకోవడం కానీ లేకపోతే ఇబ్బంది పడడం కానీ జరిగిందా ఇండస్ట్రీలో? నేను మొహమాటం వల్ల అంటే నేను వెళ్ళి కలవను, మేబీ ఆ టైంకి వాళ్ళు మర్చిపోతారేమో, వెళ్ళి కలవకపోవడము, ఫోన్ మాట్లాడకపోవడము, ఏదో సంథింగ్ మేబీ మర్చిపోవచ్చు. కొందరు ఇస్తామన్న వాళ్ళు కూడా మాట తప్పిన వాళ్ళు ఉన్నారు చాలామంది. పెద్ద పెద్ద వేషాలు పడాల్సింది నాకు అప్పుడు ఛత్రపతి తర్వాత. అవి తర్వాత ఇస్తామన్నారు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే ఏదో జరిగింది. అంటే రాజకీయాలు ఇండస్ట్రీలో కూడా అంతే, రాజకీయాలు అబ్బో సూపర్ ఉంటాయి రాజకీయాలు. ఆ సినిమాలలో పెద్ద రాజకీయాలు, సీరియల్లో మాత్రం బాగా కనిపిస్తాయి. సీరియల్స్లో రాజకీయాలా సార్? చాలా కనిపిస్తాయి. వామ్మో, చాలా కనిపిస్తాయి, చూస్తూ ఉంటాను నేను. డైరెక్ట్ కనిపిస్తాయి కూడా, తెలిసిపోతుంటుంది అన్న. ఇప్పుడు మనిషికి మనం దూరం చూస్తున్నా కూడా ఏదో సంథింగ్ ఏదో రాంగ్ అని తెలుస్తుంది. మేబీ మనం అడగకపోవచ్చేమో కానీ తెలుస్తుంది ఏదో నెగిటివ్ జరుగుతుంది అనేది. ఓకే, మీరు మీ ఇంటి పేరు పోగొట్టి ఛత్రపతి శేఖర్ అనే పేరు ఈ రోజుకి కూడా ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ మిమ్మల్ని ఛత్రపతి శేఖర్ అనే పిలుస్తారు, ఎందుకని సార్? అదే ఛత్రపతిలో అంటే మంచి పేరు వచ్చింది, సింపతి క్యారెక్టర్ చేశాను. ఈ రోజుకి నేను 20 years అయిపోయింది సినిమా వచ్చి. ఇప్పటికీ నన్ను ఛత్రపతి శేఖర్, ఛత్రపతిలో ఉన్నారు కదండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు తప్ప వేరే అంత పెద్దగా మెన్షన్ కావు. విక్రమార్కుడు ఇట్లాంటివి వస్తాయి, ఆయన సినిమాల ద్వారా ఎక్కువ ఇది వస్తుంది. ఛత్రపతి అనేది నేను పెట్టుకుంది కాదు, యాక్చువల్ జనాలు వాళ్ళకు ఐడెంటిఫై చేసుకోవడం కోసం పెట్టుకున్నారు. ఏ ఫలానా ఏ శేఖరు అంటారు కదా, అట్లా రాజమౌళి శేఖర్ అని కొందరు, ఛత్రపతి శేఖర్ అని కొందరు, అట్లా పడిపోయింది. మీరు ఇబ్బంది పడకపోతే ఛత్రపతిలో మీద ఒక డైలాగ్ ఉంటుంది, మాలోంచి ఎవరైనా వస్తే, అది ఆ డైలాగ్ ఏం లేదు. ఒక అంటే ఆ ఎమోషనల్ సీన్లో ఎవరు కౌంటర్ వచ్చిందో నాకు తెలీదు. మామూలుగా వచ్చారా అడుగు గీత బయట అడుగు పెట్టామంటే అందరినీ చంపేస్తారా వచ్చాను, చెప్పేది నీకు చెవులు దుబ్బా అని. ఇది అట్లాంటి సరదాగా స్టార్టింగ్లో ఇంకేటి చెప్తుంది మనం చూడగానే సిగ్గుతూ సీరియస్ ఆడుకొని
ఇట్లాంటి యాక్చువల్ ఛత్రపతిలో కూడా నాకు అంత పేరు రావడానికి కారణం ఆయన అంత పెద్ద వేషం ఇచ్చాడు. నాకు అంతకుముందు నాకు తెలంగాణ బాగా నాకు నేను పెరిగిందంత ఇక్కడే కాబట్టి ఆ స్లాంగ్ ఎక్కువ నాకు. ఓకే. దాంట్లో నేను కొత్త భాషని అంటే నాకు తెలియదు ఆ మాటలు ఇవన్నీ ఆయన్నే నేర్పించారు నాకు. ఓకే. ఆ యాస కూడా ఆయన అంత నేర్పించి ఓపిక్గా చాలా విక్రమార్కుల్లో భయ్యా ఇంకా విక్రమార్కుడు వచ్చేసరికి అంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. కుంటోడు పరిగెత్తే సీన్ దగ్గర అక్కడ ఎక్కువ బాగా స్ట్రెయిన్ అయింది. నేను విక్రమార్కుడులో నాకు తెలిసి ఇన్ని సినిమాలలో విక్రమార్కుడులో స్ట్రెయిన్ అంటే దేన్ని కాలే అని నా ఫీలింగ్. నేను కళ్ళు తిరిగి పడిపోయిన అదే మార్నింగ్ నాగార్జున సర్కిల్ దగ్గర చేసాము అది షూటింగ్. మెట్ల మీద నుంచి రోల్ అవ్వడం, పరిగెత్తుకుంటూ రావడం, మెట్ల మీద నుంచి రోల్ అవ్వడం, ఆ రాయికి తగలడం, బ్లడ్ అంతా కారుతుంటే భయ్యా అరవడం, ఇవన్నీ ఇట్లాంటి. అదే రోజు మళ్ళీ రోప్ వర్క్ వేసి ఆ యాక్సిడెంట్ సీన్ అదే రోజు షూట్ చేసిండ్రు. ఒకటే రోజులో ఇవన్నీ జరిగినాయి. అప్పుడు బాగా స్ట్రెయిన్ అయ్యారు. కాలు కూడా అదే పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్ గా. ఆ ఎమోషన్కి వచ్చేసరికి ఏమంటే అంటే మనము బ్రీతింగ్ ఎక్కువ అయిపోతుంది. పరిగెత్తేటప్పుడు బ్రీతింగ్ ఎక్కువైతే అది మొత్తము పొట్టలోకి వెళ్ళిపోయి ఒకలాగా అయిపోయి పొట్ట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ రోజు. మార్నింగ్ మరి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందేమో అనుకొని చేయలేదు. కొద్దిగా రివర్స్ అయింది ఆ రోజు. ఓకే. సో సై కూడా అది కూడా మంచి బెస్ట్ క్యారెక్టర్. అంటే సై అనేది నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్. అది అంటే పురుషోత్గా అంటే ఇప్పుడేదో మీతో మాట్లాడి అలవాటైంది కానీ స్లో రియాక్షన్ ఉంటుంది అది మన రియల్ లైఫ్లో అయిందా ఇట్లాంటివి ఉంటే చాలామంది అడిగేటోళ్ళు. తెలంగాణ స్లాంగ్ కూడా ఎట్లుంటుందంటే పురుషోత్ ఉంటుంది అది దాంట్లో. ఇప్పుడు ఎట్లా ఉంటుందో అందులో నితిన్తో డైలాగ్ చెప్తాను. మాతో గేమ్ ఆడంటే పోల్లోని బండ్ల మీద వేసుకొని ఇది ఇప్పుడు అనుకున్నారు ఇలా చీరి బంద పెడతాం వెల్ బట్ ఈ టైప్ అంటే ఎంత లాగ్ ఉంది అది ఫాస్ట్గా లేదు. అది నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్. అందులో నాకు భాషకి ఇబ్బంది కాని క్యారెక్టర్. అది వర్డ్స్ నాకు అందులో కూడా నాకు అంత స్వేచ్ఛ, నాకు ఇచ్చిన స్వేచ్ఛ నాకు తెలిసి ఎవరికి ఇవ్వలేవు అనిపిస్తుంది. నీ ఇష్టమే తెలంగాణ ఈ డైలాగ్ చెప్పాలి, నువ్వు చెప్పు, నీ ఇష్టం, నీ పద్ధతిలో రాసుకొని చెప్పాను. ఓకే. ఇండస్ట్రీకి వచ్చాక మీరు చూసిన పెద్ద సెట్ బ్యాక్ ఏంటి సార్? సెట్ బ్యాక్ అసలు సెట్ బ్యాక్లు అంటే నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అంటే సెట్ బ్యాక్ అంటే నాకు కరెక్ట్ అంటే పూర్తిగా ఏమీ లేకుండా ఆగిపోయింది, లేకపోతే అది చేయకపోయింటే బాగుండు అనిపించింది మేబీ. అదే నేను ఛత్రపతి చేసిన తర్వాత కాస్త ఆగాల్సిందేమో అనిపించింది. తర్వాత ఫర్దర్ నాకు ఫ్యూచర్లో అంటే ఇంతకుముందు అనిపించింది. సీరియల్ ఒప్పేసుకున్నాను. అది చేసిన దానికి వెయిట్ చేయకుండా ఇమీడియట్ సీరియల్ ఒప్పుకోవడం మేబీ నాకు కొద్దిగా మైనస్ అయిందేమో అని నా ఫీలింగ్. అది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది తెలియదు కానీ ఎక్కడో తెలియకుండా ఎఫెక్ట్ పడింది అనేది మాత్రం ఉంది అనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇటువైపు రావడం అనేది అటువైపు ఆపర్చునిటీస్ తగ్గించి. ఇప్పుడు ఏమైందంటే మనం సీరియల్ చేస్తుంటే ఇప్పుడు నేను శేఖర్ అని వాళ్ళకి సడన్గా గుర్తొచ్చిన వేషానికి అరే వాళ్ళు 10 రోజులు ఉందనుకోండి, 10-15 రోజులు ఉందంటే వాళ్ళు ఏమన్నా అరే సీరియల్లో చేస్తున్నాడు కదా బిజీ ఉంటారా మళ్ళీ డేట్లు ప్రాబ్లం వస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ సీరియల్ చేస్తుంటే మనకు ఈ మూవీస్కి వెళ్ళేసరికి పేమెంట్లు తగ్గించే మా అనుభవాలు ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి.